సర్వేషాం స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం సంస్కృతం నేర్చుకుందాం. 4వ అధ్యాయం మొదలు పెడుతున్నాము. ముందుగా మంత్రాలు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అయితే ఈరోజు అధ్యాయంలో కొత్తగా ఏం నేర్చుకోబోతున్నాం తెలుసుకునే ముందు ఇంతకుముందు అధ్యాయంలో ఏం నేర్చుకున్నామో ఒక క్విక్ రీక్యాప్. ఏషః రామః, ఏషః రామః, సహ రామః, ఇతడు రాముడు, అతడు రాముడు. ఏషః సీత, క్షమించాలి, ఏషా సీత, సా సీత, ఈమె సీత, ఆమె సీత. ఏతత్ పుష్పం, తత్ పుష్పం, ఇది పువ్వు, అది పువ్వు. ఆమె ఈమె, అతడు ఇతడు, అది ఇది. సంస్కృతంలో వీటి గురించి చెప్పాలి అంటే ఎలా? ఏషః సహ, ఇతడు అతడు. ఏషా సా, ఏషా సా, ఈమె ఆమె. ఏతత్ తత్, ఇది అది. ఇలా అన్నమాట. ఇలా మనము వీటి మీద కొన్ని ఉదాహరణలు కూడా చెప్పుకోవచ్చు. ఏషః రమేషః, సహ రమేషః, ఏషా రమా, సా రమా, ఏతత్ మందిరం, తత్ మందిరం. ఇప్పుడు మనం 4వ అధ్యాయం కంటెంట్లోకి వచ్చేద్దాము. ఈ స్క్రీన్ మీద ఈ పిక్చర్ చూడండి. ఈమె ఏం చెప్తుంది అంటే మమ నామ లలిత. ఈమె గురించి ఈమె చెప్పుకుంటుంది. మమ నామ లలిత, మమ నామ లలిత, అహం లలిత. మమ నామ లలిత, అహం లలిత. నా పేరు లలిత, నేను లలిత. అంతే కదా. నా గురించి నేను చెప్పుకోవాలి అంటే ఎలా చెప్పుకుంటాను? నా పేరు లలిత, లేకపోతే నేను లలిత. మమ నామ లలిత, అహం లలిత, అహం యువతి, అహం పుత్రి, అహం రజిక. నా గురించి నేను ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అనమాట. ఇన్ఫర్మేషన్ చెప్పాలి అంటే ఎలా అంటే అహం లలిత, అహం పుత్రి, అహం యువతి, అహం రజిక. రజిక అంటే బట్టలు ఉతికేటామే అనమాట. నా ప్రొఫెషన్ ఇప్పుడు నేను చెప్తున్నా అనమాట. అహం రజిక అని. అహం లలిత, మమ నామ లలిత, అహం యువతి, అహం పుత్రి, అహం రజిక. అహం చాలకః, భవతి కా, నేను డ్రైవర్, మీరెవరు? మీరు ఇక్కడ ఈ ప్రశ్న ఫార్మాట్ చూడండి. ఈ ప్రశ్న ఎవరి వైపు ఉంది? ఒక స్త్రీలింగం వైపు ఉంది. అప్పుడు నేనేం అడుగుతున్నాను? మీరెవరు అని నేను సంస్కృతంలో ఎలా అడుగుతున్నాను? భవతి కా, మీరెవరు? కహ, కా, ఈ ప్రశ్న పదాలు మీరు ఇంతకుముందు ఎక్సర్సైజ్లో చాలా వరకు ఉదాహరణలు చూసి నేర్చుకున్నారు. ఒకవేళ గుర్తులేకపోతే ఇంకోసారి ఆ ఇంతకుముందు ఎక్సర్సైజ్ విజిట్ చేయండి. అహం చాలకః, భవతి కా, నేను డ్రైవర్, మీరెవరు? అహం గాయిక, నేను గాయిక. భవతి కా, మీరెవరు? అహం గాయిక, నేను గాయిక. అహం చాలకః, భవతి కా, అహం చాలకః, భవతి కా, అహం గాయిక. అహం రజిక, భవతి కా, భవతి కా, మీరెవరు? అహం కృషిక, నేను రైతు. భవతి కా, అహం ధీవరి. ధీవరి అంటే చేపలు పట్టేవారనమాట. చేపలు పట్టేవారు ఇక్కడ స్త్రీలింగాన్ని సూచిస్తుంది కాబట్టి ధీవరి. పుంలింగం అయితే ధీవరః. భవతి కా, ధీవరి, అహం ధీవరి. భవతి కా, అహం నర్తకి. భవతి కా, అహం రమా. భవతి కా, మీరెవరు? అహం చిత్రకారి, నేను చిత్రకారి. అహం రజిక, భవతి కా, అహం చాలిక. అహం రజిక, భవతి కా, అహం వైద్య. మీరు ఇక్కడ ఒక చిన్న కన్వర్జేషన్ స్టార్ట్ చేయొచ్చు.
మమ నామ లలిత, అహం కృషిక, భవతి కా, నా పేరు లలిత, నేను రైతు, మీరెవరు? అప్పుడు భవతి కా, మీరెవరు? కాబట్టి దాని సమాధానం ఇలా కూడా ఉండొచ్చు. మమ నామ రమ, అహం మమ నామ రమ, అహం నర్తకి. మమ నామ రమ, అహం నర్తకి. ఇలా ఒక చిన్న కన్వర్సేషన్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు అగ్రగచ్చామః. మమ నామ రామः. ఇదాनीं మమ నామ రామः, అహం రామः. మమ నామ రామः, అహం రామः. నా పేరు రాముడు, నేను రాముణ్ణి, నేను రాముడు. అహం యువకः, అహం రజకः, అహం పుత్రः. మమ నామ రామः, అహం రామः, అహం యువకः, అహం రజకः. అహం వైద్య, భవాన్ కః. నేను వైద్యురాల్ని, మీరెవరు? ఇక్కడ కూడా ఈ ప్రశ్న ఫార్మాట్ ఒకసారి గమనించండి. ఈ ప్రశ్న ఎవరి వైపు సూచిస్తుంది? ఒక పుంలింగం వైపు సూచిస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఎలా వచ్చింది? భవాన్ కః, మీరెవరు? ఇంతకుముందు మనం ఏం గమనించాము? భవతి కా, మీరెవరు? అప్పుడు సమాధానం ఏమై ఉంటుంది? మమ నామ లలిత, అహం కృషిక, అహం నర్తకి, అహం చాలిక, అహం, ఇలా స్త్రీలింగం వైపు సూచిస్తుందన్నమాట. ఇప్పుడు నేను ఎవరి వైపు సూచిస్తున్నాను? పుంలింగం వైపు సూచిస్తున్నాను అనమాట. అహం వైద్య, నేను వైద్యురాల్ని, మీరెవరు? భవాన్ కః, అహం పాచకః. అహం పాచకః, పాచకః అంటే చెఫ్, వంట వండేవాడిని పాచకః అని అంటాం అనమాట. పాచకః, అహం పాచకః, అహం వైద్య, భవాన్ కః, అహం పాచకః. అహం నటః, భవాన్ కః, నేను నటుణ్ణి, మీరెవరు? అహం కృషకః, భవాన్ కః, అహం అర్చకః, మీరెవరు? నేను అర్చకుణ్ణి. భవాన్ కః, అహం సైనికః, భవాన్ కః, అహం చాలకः. అహం నటః, భవాన్ కః, అహం పాచకः. భవాన్ కః, మీరెవరు? అహం రామः, నేను రాముడు. భవాన్ కః, మీరెవరు? అహం ఆరక్షకः. మనం నేర్చుకున్నవి భవాన్, భవతి, అహం. భవతి కా, అహం ఆరక్షిక. భవాన్ కః, అహం ఆరక్షకः. భవాన్, భవతి. భవాన్ కః, అహం ఆరక్షకः. భవతి కా, అహం సైనికా, అహం ఆరక్షిక. భవాన్ కః, అహం ఆరక్షకः, అహం సైనికः. భవాన్ కః, అహం సైనికः. భవతి కా, అహం సైనికా. భవాన్ కః, మీరెవరు? అహం కృషకः. అహం కః, నేనెవరు? భవాన్ పాచకः. నా గురించి నేను అడిగితే మీరేం చెప్పగలరు? నేనెవరు అని నేను అడిగితే నా గురించి మీరేమి చెప్పగలరు? అది సంస్కృతంలో ఎలా? సంస్కృతంలో నేనెవరు అని ఎలా అడుగుతాను అంటే అహం కః. అప్పుడు మీకేం తెలుసో ఎలా చెప్తారు అంటే భవాన్ పాచకः. పుంలింగం అయితే భవాన్ పాచకः. అహం కః, భవాన్ పాచకः. భవాన్ కః, మీరెవరు? అహం కృషకः, నేను రైతు. అహం కః, నేనెవరు? భవాన్ పాచకः, మీరు వంటవారు. భవతి కా, మీరెవరు? అహం చిత్రకారి. అహం కా, నేనెవరు? భవతి నటి. స్త్రీలింగానికైతే అహం కా, పుంలింగానికైతే అహం కః. అహం కా, నేనెవరు? భవతి నటి, భవతి చిత్రకారి. భవతి నటి, మీరు నటులు, మీరు ఒక నటి, మీరు నటి. భవతి నటి. అహం కః, నేనెవరు?
భవాన్ నటః, మీరు నటుడు. ఇలా చెప్పొచ్చు అనమాట. నా గురించి నేను ఎలా అడుగుతాను సంస్కృతంలో అంటే అహం కహ, లేకపోతే అహం కా. పుంలింగానికైతే అహం కహ, స్త్రీలింగంలో అహం కా. అహం కా భవతి కృషిక, అహం కహ భవాన్ కృషకః, భవతి కా అహం వైద్య, భవాన్ కహ అహం వైద్యః, భవతి కా అహం చాలిక, భవాన్ కహ అహం చాలకః, అహం కా భవతి ఆపణిక, అహం కహ భవాన్ ఆపణికః. కాబట్టి మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం కొత్తగా అంటే భవాన్, భవతి, అహం. భవాన్ సైనికః, మీరు సైనికుడు. కహ సైనికః, ఎవరు సైనికుడు? భవాన్ సైనికః, మీరు సైనికుడు. కా సైనిక, ఎవరు సైనికురాలు? భవతి సైనిక, మీరు సైనికురాలు. అహం కా, నేనెవరు? అహం అంబ, నేనమ్మ. అహం జనకః, నేను తండ్రి. అహం కహ, నేనెవరు? అహం జనకః. ఇలా అనమాట. ఇప్పుడు ఎక్సర్సైజెస్లోకి వెళ్దాము. ఇక్కడ భవతః భవత్యాహ నామకిం, ఇక్కడ మీ పేరు రాయండి. అహం తర్వాత ఇక్కడ మీ గురించి మీరు ఓ 3 వాక్యాలలో చెప్పుకోండి. అహం లలిత, అహం చిత్రకారి, అహం యువతి, అహం ఛాత్ర, అహం బాలక బాలిక, అహం బాలకః. ఇలా మీ గురించి మీరు ఒక 3 వాక్యాలలో చెప్పుకోండి. ఒకవేళ మీ ప్రొఫెషన్ ఏంటో మీకు తెలియకపోతే ఈ సంస్కృత నిఘంటువు మీకు బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి ఈ సంస్కృత నిఘంటువు చూడండి. ఇక్కడ మీరు ఒక సంస్కృతంలో అయినా టైప్ చేయొచ్చు, సంస్కృతం వర్డ్ టైప్ చేసి ట్రాన్స్లేట్ అన్నా ఇవ్వచ్చు. ఇక్కడ మీకు మీనింగ్స్ వస్తాయి. లేకపోతే సంస్కృతం తెలియకపోయినా ఇంగ్లీష్లో అయినా ఇక్కడ మీరు టైప్ చేసి ట్రాన్స్లేట్ అని నొక్కితే ఇక్కడ మీకు రిలేటెడ్ మీనింగ్స్ వస్తాయి అన్నమాట. సో ఇది బాగా ఉపయోగపడే నిఘంటువు అనమాట. ఇంతకుముందు స్లైడ్లో ఆపణిక, ఆపణికః అని ఉపయోగించాను. ఆపణిక, ఈ ఆపణికః అంటే ఏమో తెలుసా మీకు? కింద కామెంట్స్లో రాయండి. తెలియకపోతే ఒకసారి ఈ సంస్కృత నిఘంటువు ఉపయోగించి తెలుసుకొని కింద కామెంట్స్లో రాయండి. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్కి వచ్చేద్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి భవతి భవాన్ కా కః ఇది ప్రశ్నం పృచ్చతు ఉత్తరమపి లిఖతు. భవతి కా భవాన్ కః ఇది ప్రశ్నం పృచ్చతు ఉత్తరమపి లిఖతు. ఒకసారి ఈ పిక్చర్ చూడండి. ఈ పిక్చర్ ఇక్కడ ఏమరుగుతుంది, ఇక్కడ ఆన్సర్స్ ఎలా ఉండాలి, ఇక్కడ సమాధానాలు ఎలా ఉండాలి అంటే ఒకరిని చూసి మీరు ఏ ప్రశ్న అడుగుతారు, ప్రశ్న అడిగిన తర్వాత దానికి సమాధానం ఎలా వస్తుంది అది మీరు ఇక్కడ రాయాలన్నమాట. ఇప్పుడు ఈ పిక్చర్ చూడండి. ఈ పిక్చర్లో ఉన్న వాళ్ళు ఒక ఉపాధ్యాయుడు అనమాట. ఇప్పుడు ఇతన్ని చూసి మీరు ప్రశ్న అడగాలి. ఏమని అడుగుతారు? భవాన్ కహ, భవాన్ కహ, మీరెవరు? అప్పుడు ఆ ఉపాధ్యాయుడు ఏం చెప్తాడు? అహం అధ్యాపకః, అహం అధ్యాపకః. భవాన్ కహ, అహం అధ్యాపకః. భవతి కా, అహం వైద్య. ఇదనమాట మీకు ఉదాహరణ. కింద కూడా వచ్చే ప్రశ్న కూడా ఇదే రీతిలో ఉంది. అహం కా కహ ఇది ప్రశ్నం పృచ్చతు ఉత్తరం అపి వదతు. ఇప్పుడు మీరే ఇక్కడ ఈ పిక్చర్ కూడా ఉపాధ్యాయుని అనమాట. మీరే ఉపాధ్యాయుని అనుకోండి. ఇక్కడ మీరు అడుగుతున్నారు, నా గురించి చెప్పు, నేనెవరు అంటే నువ్వేం చెప్పగలవు. సో కాబట్టి తర్హి మీరెలా అడుగుతారు సంస్కృతంలో అంటే అహం కా, నేనెవరు? భవతి అధ్యాపకః, అధ్యాపిక, భవతి అధ్యాపిక. అహం కా, భవతి అధ్యాపిక. అహం కః, భవాన్ వైద్యః, భవాన్ వైద్యః. అహం కః భవాన్ వైద్యః. అహం కా భవాన్ భవతి అధ్యాపిక. అహం కా భవతి అధ్యాపిక.
ఇలా మీరు ఈ ఎక్సర్సైజ్ అన్నిటినీ పూర్తి చేయొచ్చు. ఈ ఈ ఈ లింక్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని బుక్‌మార్క్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా ఇక్కడ మీరు ప్రాక్టికల్స్ కూడా చేయొచ్చు. ఒక సమూహాన్ని ఏర్పరచుకొని భవాన్, భవతి, అహం ఉపయోగించి సంభాషణను ప్రారంభించండి. కహ, క ఉపయోగించి ప్రశ్నలు అడగండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఇవన్నీ ఈ భవాన్, భవతి, అహం, కహ, క ఉపయోగించి ఒక చిన్న కన్వర్జేషన్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఒక గుంపు తీసుకోండి, మీరు అక్కడికి వెళ్ళి అడుగుతారు, మమ నామ లక్ష్మి, భవతి కా, మీరెవరు? అప్పుడు వచ్చే అతను చెప్పొచ్చు, మమ నామ భవతి కా అంటే ఎదురుగా ఉన్న వ్యక్తి ఒక స్త్రీలింగం అయి ఉంటుంది. మమ నామ లక్ష్మి, భవతి కా, మమ నామ రమ, అహం కృషిక, భవాన్ కహ, మీరెవరు? సో ఆమె ఇంకొకరి వైపు చూపిస్తుందన్నమాట, ఒక పుంలింగం వైపు. ఎందుకంటే భవాన్ కహ, ఆమె అడిగిన ప్రశ్న ఏంటి? భవాన్ కహ, మమ నామ రామః, అహం చాలకః. ఇలా ఒక చిన్న కన్వర్జేషన్ని ఒకరి వైపు చూపించి ఇంకొకరు ఇలా మొదలు పెట్టొచ్చు అనమాట. ముగించే ముందు శాంతి మంత్రం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవతే. ఓం శాంతి శాంతి శాంతిః. ధన్యవాదాः. మీకేమైనా ప్రశ్నలు, కామెంట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో వ్రాయండి. జయతు భారతం, జయతు సంస్కృతం.